ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు అయితే ఏం వంట చేస్తున్నానంటే పన్నీర్ అండి. పాలక్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఇది కూడా తిండి పోటీ కోసమే చేస్తున్నాను. కామెంట్ పెట్టారు ఒకరు పాలక్ పన్నీర్ బిర్యానీ అని. పాలక్ పన్నీర్ పరోటా చేశాను కానీ పాలక్ పన్నీర్ బిర్యానీ చేయడం అయితే ఇదే మొదటిసారి. దానికోసం అయితే ఇంకో పన్నీర్ తెచ్చుకున్నాను. వీటిని స్లైసెస్గా కట్ చేసుకుంటా. ఇట్లా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను పన్నీర్ పీసెస్లను. అయితే ఇంకా బిర్యానీ కోసం అయితే 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 కప్పు పాలకూర తీసుకున్నాను. ఈ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్లను అయితే ఫ్రై చేసుకోవాలి. ముందు రైస్ కడిగి పెట్టుకొని తర్వాత ఫ్రై చేస్తా. రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పన్నీర్ పీసెస్లను ఫ్రై చేసుకుంటాను. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పన్నీరు ముక్కలను ఇలా వేసుకోవాలి. వీటిని మంచిగా కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వీటిని మంచిగా ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పన్నీర్ పీస్లకి ఉప్పు కారం అంతా బట్టి తినేటప్పుడు మంచిగా టేస్ట్ వస్తాయి ఇట్లా వేసుకోవడం వల్ల. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి, వీటిని తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో పాలకూర అండి, పాలకూరను కూడా వేయించుకుంటాను. పాలకూర కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వీటిని కూడా కలిపి కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. ఓకే అండి, ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. మళ్ళీ రైస్ చేసేటప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఆలోపు రైస్కు కావాల్సిన ఐటమ్స్ తయారు చేసుకుంటాను. పాలకూర అయితే చల్లారిపోయిందండి. వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకోవాలి బిర్యానీకి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మీరు అవసరం అనుకుంటే మొత్తం నెయ్యితో వేసుకోవచ్చు, ఆయిల్తో చేసుకోవచ్చు. నేను అది కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే హోల్ గరం మసాలా అండి, బగారా ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బగారా పువ్వు, సాజీరా అన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే 4 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిగడ్డ, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి పేస్ట్,
ఇప్పుడు ఈ పాలకూర ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి కూడా వాటర్ రాకుండా వేసుకోవాలి. ఈ రైస్ మొత్తం పాలకూరకు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కావాలనుకుంటే క్యారెట్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి వేసుకోలేదు నేను. ఇప్పుడు దీంట్లోనే ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకుంటాను. దీంట్లోనే ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇంతవరకు ఉప్పు వేయలేదు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చివర్లో 1 చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని, సరిపోయిందండి ఉప్పు అయితే పర్ఫెక్ట్గా. ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, పాలక్ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడ్డానికి అయితే గ్రీన్గా భలే కనిపిస్తుంది. మొత్తం ఇలా కలపకుండా చల్లారేదాకా వదిలేయండి. ఇప్పుడే కలిపినట్టయితే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, నా ఈ పాలక్ పన్నీర్ బిర్యానీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.